గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. 10 రోజులు అసెంబ్లీ జరిగింది. ఏమేం బిల్లులు ప్రవేశపెట్టిర్రు? అండ్ ప్రజల నమ్మకాలు, హామీలు ఎంతవరకు మళ్ళీ దీనిపైన ప్రతిపక్షాలు మాట్లాడినాయి. అండ్ దాంతో పాటు రాజన్న కూడలో మళ్ళీ మృతి చెందిన పరిస్థితి. సిలిండర్ బ్లాక్ దందా యథేచ్ఛగా సాగుతుంది. కల్తీ పైన ప్రభుత్వం హుక్కుపాదం మోకపోతుంది. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్లలో రాసిండ్రు. ఇక ముందుగా ఆంధ్రజ్యోతితో స్టార్ట్ చేద్దాం. సిమెంట్ బస్తాపై రూ. 50 భారం. ఇక ఇప్పటి వరకు సిమెంట్ బస్తాలు, ఇసుక పైన భారం మోపిన పరిస్థితి మనం చూడలేం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి. ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉందంట. కంపెనీలు, ప్రధాన డీలర్ల నుంచి సంకేతాలు. రూ. 130 నుంచి $165 పెరిగింది ధర అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. మరింత చిన్నపోయిందంట రూపాయి. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. రావణాసురుడి వల్లే రాముడికి పేరొచ్చింది. ఏందిది? పాము కన్నా ప్రమాదకరి హరీష్ రావట. కేసీఆర్‌ను గృహ నిర్బంధం చేశారని అనిపిస్తుంది. పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తెస్తా. మంత్రులు, వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉందంట. సన్న బియ్యం పైనే ఏటా 1,500 కోట్ల రూపాయలు పెడుతున్నాం. ముఖ్యమంత్రి నిన్న ఒక చిట్‌చాట్ చేసిండు. చిట్‌చాట్ చేసిన సందర్భంలో భవిష్యత్తులో ప్రణాళికల గురించో, లేదంటే జరిగిన అసెంబ్లీ గురించో, లేదంటే ఆమోదించిన బిల్లుల గురించో వీటిపైన మాట్లాడితే బాగుండేది. సో రాముడు, రావణాసురుడు ఇంకా దాని గురించి మాట్లాడడం ఏందనేది అర్థం కాలేదు. సో అప్పుడంట కేసీఆర్ రావణాసురుడంట, ఈయన రాముడంట. అందుకనే ఎట్లయితే రావణాసురుడు వల్ల రాముడు హీరో అయిండో ఈ సేమ్ ఇదే అట. ఇక మళ్ళా హరీష్ రావు ఏమో ఇక్కడ నాగుపామట. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏం మాట్లాడుతుర్రో అర్థం కాదు. మళ్ళీ ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళని ఇట్లాంటి మాటలు మాట్లాడినా, విద్వేషాలు రెచ్చగొట్టినా, ప్రభుత్వం పైన మాట్లాడినా వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా. మళ్ళీ అది రిపీటెడ్‌గా సెకండ్ టైమ్ దొరికితే 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఒక పక్క బిల్లు పెడతారు. దాన్ని చట్టం చేస్తారు. కానీ ఉల్టా తిరిగితే ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సో ప్రజలు కూడా ఇదే నేర్చుకుంటారు. ఇదే చూసి మాట్లాడతారు. తర్వాత వాళ్ళు కేసుల పాలైతారు. సార్ వాళ్ళు జైల్‌లో తర్వాత ఇగో ఇంతమందిని మేము జైల్‌లో ఏసినామని చెప్తారు. నక్సలిజం అంతమంట. దేశంలో మావోయిస్టుల ఉద్యమం ముగిసిపోయింది. చప్పట్లు కొట్టుకుంటుర్రు. మొత్తానికైతే ఆపరేషన్ కగార్ చివరి రోజు సక్సెస్ అయింది అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ లక్ష్మి పక్కదారి. అర్హత లేని వారికి ఎంత అక్షరాల 55.12 కోట్ల రూపాయలు పంపిణీ చేసిరంట ప్రభుత్వం. 83,545 మంది అర్హులకు 135.16 కోట్ల రేషన్ బియ్యం పంపిణీ. ఈ కళ్యాణ లక్ష్మి పక్కదారి పట్టింది అనే వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. కళ్యాణ లక్ష్మితో పాటు ప్రభుత్వం తులం బంగారం పక్కన పెడితే, కళ్యాణ లక్ష్మికి అర్హులు ఎవరైనారో వాళ్ళకి రాకుండా అనర్హులకి ఇంకా ఘోరమైన పరిస్థితి కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఏంటిదంటే, బాల్య వివాహాలు చేసుకున్న వాళ్ళకి అండ్ పెళ్లిళ్ళు గాని పిల్లల అకౌంట్‌లలో కూడా కళ్యాణ లక్ష్మి చెక్ పడిన పరిస్థితి. పొంగులేటిని బర్తరఫ్ చేయాలి అంటూ గవర్నర్ శుక్లాకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిర్రు. అండ్ ఎక్కడైతే ఈ పొంగులేటికి సంబంధించిన భూ కబ్జా ఉన్నాయో నిన్న ఆడ వాళ్ళు టెంట్‌లేసుకొని కూర్చున్నారు. సో ఇట్లనే ప్రజల పక్షాన కొట్లాడే బీఆర్ఎస్ ఇప్పుడేసే టెంట్‌లేదో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలకు వేసుకోవడానికి టెంట్‌లేసుకొని కూర్చుని, టేబుల్ పెట్టుకొని కూర్చునుంటే ఇవాళ బీఆర్ఎస్సే అధికారంలో ఉండేది. సో కాంగ్రెస్ కూల్చే ప్రతి చోట ఎళ్లి వీళ్ళు మాట్లాడడం, దీక్షలు చేసుడు, ర్యాలీలు చేసే పని ఉండకపోయేదేమో బీఆర్ఎస్ వాళ్ళకి. ఇరాన్ ఒప్పందానికి రాకుంటే కార్గ్‌ను పేల్చేస్తాం. చమురు బావులు, విద్యుత్ కేంద్రాలను కూడా అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిండంట. యుద్ధ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ముజ్తబా కమీని. 3 చైనా కంపెనీల సీసీ కెమెరాలపై నిషేధం విధించింది భారత్. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే కేంద్రం నిర్ణయం అనే వార్తని ఇక్కడ హైలైట్ చేసిండ్రు. ఇది జ్యోతిలోని హైలైట్స్. దిశ చూద్దాం. లాకర్‌లోని వస్తువులకి నో బీమా.
వేరే వేరే కవరేజ్ అందించడం అసాధ్యం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. లాకర్‌లలో వస్తువులకి నో బీమా. సో ఏంది? బ్యాంక్ అసలుకి ఇంట్లల్లో దొంగల పాలవుతదా? లేదంటే సెక్యూర్డ్‌గా ఉండరా? అని ఆలోచించే బ్యాంక్ లాకర్‌లు హాట్ కేకుల్లాగా తీసేసుకుంటుంటారు. సో, దానికి బ్యాంక్ పెట్టిన నిబంధన ప్రకారమే ఒక దగ్గర 1,00,000, ఇంకో దగ్గర 2,00,000, ఇంకొంత బ్యాంకులు 50,000. ఆ డిపాజిట్ చేసి లాకర్ తీసుకొని ప్రతి నెల లాకర్ అద్దె కట్టినా గూడా అవాంఛనీయ సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలా, లేదంటే దొంగతనాలా, లేదంటే ఫైర్ యాక్సిడెంటా ఇట్లాంటివేమైనా జరిగినప్పుడు లాకర్‌లో ఉండే వస్తువులకి బీమా మేము కల్పించము. ఇప్పుడుండే రేటు బంగారం సపోజ్ తీసుకుందాం. ఇప్పుడుండే రేటు బంగారం ప్రకారం ఒక 10 తులాల బంగారం తీసుకెళ్ళి లాకర్‌లో పెడితే, అది గనక మీరు ఒక 50,000 డిపాజిట్‌తో తీసుకొనుంటే, వీళ్ళిచ్చే బీమా డబ్బులు ఎంతుంటాయి తెలుసా? కనీసం ఈ 10 తులాల బంగారం ఖరీదు పక్కన పెడితే, కనీసం ఒక 3 తులాల బంగారం ఖరీదున్న నష్టపరిహారం గూడా బ్యాంకు లాకర్‌లో ఉండే డబ్బులకు గావచ్చు, నగదుకు గావచ్చు, ఆస్తి పత్రాలకు సంబంధించి గావచ్చు, ఇంకేదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పోయినా, కాలిపోయినా, ఇంకేమైనా కూడా ప్రభుత్వం సంబంధించిన ఏ బ్యాంకు కూడా బాధ్యత వహించదు. సో, ఇది తెలియక చాలా మందేంటంటే లాకర్స్ చాలా సేఫ్ ఉంటాయి గదా! ఏమున్నా బ్యాంక్ బాధ్యత తీసుకుంటది గదా! అని అనుకుంటారు. గానీ ఇక్కడ బ్యాంక్ పూర్తి బాధ్యత తీసుకోదు. సగం బాధ్యతనే తీసుకుంటది. అదేంటి తెలుసా? బ్యాంక్ సేఫ్టీ లాకర్స్ వరకు మాత్రమే వాళ్ళకి సంబంధం. బ్యాంక్ లాకర్‌లలో మనం ఏవైనా వస్తువులు పెట్టినప్పుడు అవి మిస్ అయినా, లేదంటే దొంగలించబడ్డా, లేదంటే ఇంకేం జరిగినా గూడా బ్యాంక్ సంబంధం లేదు. దానికి సంబంధించిన అంటే సపోజ్ ఒక రూ. 100 విలువ చేసిన వస్తువులు మీరక్కడ పెట్టుకుంటే, వీళ్ళిచ్చే నష్టపరిహారం ఎంత తెలుసా? కేవలం 8-9 ఇంకా గట్టిగా అంటే కొన్ని బ్యాంక్స్ రూ. 10 వరకే. సో, అట్లుందనమాట. దానిపైన మరోసారి క్లారిటీ ఇచ్చిండ్రు. నిర్మలా సీతారామన్ దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. హేట్ స్పీచ్ బిల్లు ఏముంది? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే వార్తను రాసిర్రు. సో, హేట్ స్పీచ్ బిల్లేంది? ప్రభుత్వం పైన ఎవ్వరు ప్రభుత్వాన్ని తిట్టొద్దు. అండ్ ఎవరైనా తిట్టినా దానికి సంబంధించిన కంటెంట్ అటు యూట్యూబ్‌లో గావచ్చు, లేదంటే శాటిలైట్ మీడియాలో వాడొద్దు. అండ్ మాకు తెలిసిన విషయాలు లేదంటే లీకులిచ్చిన విషయాల పైన ఎవరైనా కథనాలు రాసినా, స్టోరీలు రాసినా వాళ్ళపైన చర్యలు తప్పవు. గతంలో మొన్న 2 ఛానెళ్ల పైన చూషిండ్రు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతది. కానీ ఈసారి చట్టమే తీసుకొని రాబోతున్నారు గాబట్టి, ఇంకా శిక్షలు కఠినంగా ఉండబోతున్నాయి. సో, అట్లాంటి కేసులలో ఎవరైనా ఇరుక్కొని ఉంటే, ప్రభుత్వం పైన విమర్శలు చేసిన వార్తలు రాసినా, ఊహించి ఇమాజినేషన్ చేసి రాసినా, లేదంటే లీకులిచ్చిన విషయాన్ని వాస్తవం ఉన్నా గూడా రాసినా కూడా, అది ప్రభుత్వానికి నష్టం కలిగించేటట్టు ఉంటే, ముమ్మాటికి ఆళ్ళని జైల్లేసుడు, వాళ్ళకి 2 సంవత్సరాల జైలు, 50,000 ఫస్ట్ దొరికితే. రెండోసారయితే 10 సంవత్సరాలు. సో, అదే బిల్ ఈడ చేసిర్రనమాట. సో, అదే హేట్ స్పీచ్ బిల్ అట. సో, ఇండ్ల కేవలం మీడియాని, సోషల్ మీడియాని లేదంటే శాటిలైట్ ఛానెల్స్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌లతో పాటు మంత్రుల మీద గూడా పెట్టాలి. ఎమ్మెల్యేల పైన గూడా ఇట్లాంటి కేసులు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే గదా! మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. సహజీవన జంటలకు, వివాహితులకు ఎవరికైనా సరే కులగణనలో వాళ్ళని గూడా చేర్చి లెక్కబెడతారట. స్కీమ్ బైండింగ్ గడువు పొడిగింపు ఆలోచన చేస్తున్న కేంద్రం 83,000 వాట్సాప్ అకౌంట్స్‌పై బ్యాన్. 83,000 వాట్సాప్ అకౌంట్‌లతో పాటు ఈ సిమ్ బ్యాన్ ఓవర్ గూడా చేయబోతుంది. దీనికి సంబంధించి 8,00,000 అకౌంట్‌లను గూడా ఇప్పటికే కంప్లీట్‌గా వానిష్ ఔట్ జేయాలి. మొత్తం క్లియర్ జేయాలి అనే ఆలోచనలో గూడా ఉంది. సో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లకు కూడా కేవైసీ తీసుకురాబోతుంది. అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్, ట్విట్టర్, యూట్యూబ్ ఇట్లాంటియి ఎవ్వరు గూడా ఇండిపెండెంట్‌గా పెట్టుకున్నా, లేదంటే ఛానెల్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళందరూ గూడా త్వరలోనే కేవైసీ గూడా తీసుకురాబోతుంది. ఇట్లాంటి కేవైసీ తీసుకొచ్చిన, ఇట్లాంటి వాట్సాప్‌కి సంబంధించిన వాడని అకౌంట్స్ డిలీట్ జేయడంతో సైబర్ నేరాలు తగ్గుతాయి. అండ్ 2 ఈ బ్లాక్‌మెయిల్ సంబంధించిన ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో అవి తగ్గడం గావచ్చు, పోర్న్ వీడియో కంటెంట్స్ తగ్గడం గావచ్చు. సో, ఇవన్నీ గూడా తగ్గుతాయి అనే ఒక ఆలోచనతో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. గిగ్వర్లకు సంక్షేమ నిధి ఫిర్యాదు కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతున్నారట. వర్కర్లను పట్టించుకోకుండా ఉండే సంస్థలపైన చర్యలు ఉండబోతున్నాయంటూ పొన్నం అసెంబ్లీలో మాట్లాడిండ్రు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రనమాట. ఫ్యూచర్ సిటీలో డ్రగ్స్ దొరికినాయి. ఇంకా ఫ్యూచర్ సిటీ పూర్తిగా కంప్లీటే కాలేదు గానీ, ఇక్కడ మాత్రం డ్రగ్స్ దందా సూపర్‌గా స్టార్ట్ అయింది. అదే వార్తని ఇగో ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ముగ్గురు అరెస్ట్ చేసిర్రట పోలీసులు.
శ్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్‌ల డంప్. ఏ గ్యాస్ సిలిండర్‌లు? కమర్షియల్ సంబంధించిన సిలిండర్‌లు. ఏదో 1, 2 గాదు. ఇక్కడ 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ జేషిర్రు. 2000 ఉండే కమర్షియల్ సిలిండర్‌ని వీళ్ళు రూ. 6,000కి అక్రమంగా అమ్ముతున్నారట. సో, 2 డీసీఎంలు సహా 11 వాహనాలు స్వాధీనం జేసుకున్నారు. నిందితుల నుంచి 414 గ్యాస్ సిలిండర్‌లు దొరకబట్టిర్రు. అసలే గ్యాస్ లేక ఇబ్బంది పడుతుంటే, షాపులన్నీ క్లోజ్ జేసుకుంటుంటే, హాస్టల్‌లు అక్కడ ఉండే పిల్లలకి భోజనాలు పెట్టలేని పరిస్థితి ఉంటుంటే, బ్లాక్‌లో కొనడానికి మేము సిద్ధమని ఉన్నా కూడా, సో, బ్లాక్‌ల యథేచ్ఛగా సాగిపోయే పరిస్థితి. ఇక కేంద్రం పెట్టిన కఠిన నిబంధనలు, కేసులు ఎవరికి? కేవలం మధ్య తరగతి వాళ్ళకి, డొమెస్టిక్ వాళ్ళ పైన మాత్రమే ఆ ఇంపాక్ట్ జూస్తుంది. పారాక్వైట్ నిషేధం. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి తుమ్మల. పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన నేతలు హర్షం వ్యక్తం చేసిన వైద్య లోకం. పారాకైట్. సో, పారాకైట్ పైన కేవలం అసెంబ్లీలో గాదు, పార్లమెంట్‌లో గూడా హీట్ ఎక్కిచ్చిన పరిస్థితి. ఏంటి పారాకైట్? సో, ఈ పారాకైట్ మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంల ప్రతిరోజు 2-4 ఈ పారాక్వైట్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. పారాకైట్ బారిన పడంగానే ఇమ్మీడియేట్‌గా ప్రాణాలు కోల్పోయిన 5 రోజుల పాటు దాని శరీరం పైన పూర్తి ప్రభావం చూపిస్తది. ఆరో రోజు మనిషి చనిపోయే పరిస్థితి తీసుకొస్తది. సో, ఫస్ట్ రోజు చాలా నార్మల్‌గానే ఉంటారు. రెండో రోజు నార్మల్‌గానే ఉంటారు. ఆ శరీరం పైన ఆ ప్రభావం అనేది మూడో రోజు నుంచి చూపిస్తది. సో, వీళ్ళకి ఎంత మెరుగైన వైద్యం అందించినా, ఎంత మెరుగైన వైద్యులు వీళ్ళకి ఎంత మంచి అంటే అంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా గూడా మనిషి మిగిలని పరిస్థితి. సో, నల్గొండ జిల్లాలో ఈ పారాకైట్ మరణాలు పెరుగుతున్నాయి. వరంగల్ వరంగల్‌లో గూడా అదే సిట్యుయేషన్ ఉంది. సో, అందుకనే వైద్యులు గూడా వైద్యకు సంబంధించిన సంఘాలు గూడా పారాకైట్ బారిన పడి చనిపోతున్న వాళ్ళని చూసి ఇబ్బందులు లోనై వాళ్ళ వైద్య బృందం గూడా ఆహ్, పారాకైట్‌కి సంబంధించి బ్యాన్ జేయాలి అంటూ నినాదం తీసుకొని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళిన పరిస్థితి. ఐసీఎంఆర్‌కి సంబంధించిన వాళ్ళకి గూడా ప్రతిపాదన పంపించిన పరిస్థితి. తెలంగాణలో ఉండే ఎంపీలకు గూడా పారాకైట్‌ని బ్యాన్ జేయండి అని జెప్పి వాళ్ళ దగ్గర విజ్ఞప్తి జేసే పరిస్థితి. సో, అంత డేంజరస్‌గా ఉంది పారాకైట్. చెప్పుకోవడానికి కేవలం గడ్డి మందే. కానీ ఆ గడ్డి మందుని కొంతమంది సూసైడ్ జేసుకోవడానికి, ఇంకొంతమందికి పొలాల్లో తిరిగినప్పుడు అక్కడిక్కడో ఏదైనా ఘాట్లు పడి, సో, ఆ ఘాట్ల నుంచి శరీరంలోకి పారాకైట్ చేరింది అంటే మరణం తప్ప ఇంకొకటి ఉండే పరిస్థితి లేదు. సో, అంత డేంజరస్‌గా ఉండే ఈ గడ్డి మందుని సంబంధించి తీర్మానం ఒకటి అసెంబ్లీలో ప్రవేశపెట్టిర్రు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ జేసి రాసిండ్రు. ఇది చరిత్రక తప్పిదమే. ఉద్యమకారుల హామీలను వెంటనే నెరవేర్చాలి. మండలిలో ప్రభుత్వంపై విజయశాంతి సీరియస్. రామ్‌లమ్మ నిన్న ఫుల్లు సీరియస్ అయింది. సో, ఫైర్ బ్రాండ్ మళ్ళా ఫైర్ అయిన పరిస్థితి. సో, రామ్‌లమ్మ ఫైర్ అయింది అనంటే ఫస్టు ఆమె స్పీచ్ స్టార్ట్ చేస్తున్న వెంటనే సో, మేము ఈ కళ్యాణ లక్ష్మి హామీ ఇచ్చినాం, రైతులకు బీమాకు హామీలిచ్చినాం, నిరుద్యోగులకు ఉద్యోగ హామీలిచ్చినామని ప్రారంభించిన తర్వాత ఎండ హామీల గురించి జెప్పి బీఆర్ఎస్ ఏమి ఇయ్యలేదు అని జెప్తారు అని ఎక్స్‌పెక్ట్ జేషిర్రు అందరూ. కానీ దానికి భిన్నంగా నిన్న రాములమ్మ ప్రభుత్వాన్ని కడిగి పడేసిన పరిస్థితి. నిజంగా మాలాంటి ఉద్యమకారులే గనక లేకపోయుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చేదా? మీరు మంత్రులయ్యేవాళ్ళా? ముఖ్యమంత్రి హోదాలో కూర్చునేవాళ్ళా? అని కడిగి పడేసిన పరిస్థితి. సో, ఆమె బాధంతా దేని గురించంటే, మీరు ఇన్ని హామీలిస్తున్నారు. అండ్ మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెట్టిర్రు. అది సక్సెస్‌ఫుల్‌గా స్కీమ్ అవుతుంది. మరి అట్లనే ఉద్యమకారులకిచ్చిన హామీల పరిస్థితి ఏంది? సో, ఉద్యమకారులను మనం గూడా ముంచెత్తేద్దామా? గత ప్రభుత్వం ఎట్లాగో పట్టించుకోలేదన్నాం. మరి ఈ ప్రభుత్వం గూడా పట్టించుకోకపోతే వాళ్ళు ఎటు పోవాలి? అంటూ గూడా రాములమ్మ మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే కొంతమంది ఉద్యమకారులకి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం, ఆ హామీలను ప్రభుత్వాలకి, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి జేసి వాళ్ళు పట్టించుకోకపోతే ఏకంగా ఉద్యమకారులకు కోర్టెక్కిన పరిస్థితి. ఇగో మాకు ప్రభుత్వం పెన్షన్‌లిస్తా అన్నది, జాగాలిస్తా అన్నది ఇల్లు కట్టుకోవడానికి. తర్వాత ఎవరికైనా ఇంట్లో ఉద్యోగం కూడా ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. మా పరిస్థితి ఏంది అని వాళ్ళెళ్ళినప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే, ఎన్నికల ఆ టైంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను, మేనిఫెస్టో హామీలను మీరెట్లా నమ్మి ఓట్లేసిండ్రు అని వాళ్ళకి చివాట్లు పెట్టిన అంటే న్యాయస్థానంలో గూడా ఉద్యమకారులకి అన్యాయమే జరిగిన పరిస్థితి. అందుకనే రాములమ్మ దీనిపైన మాట్లాడింది మండలిలో. మరి ఎంతవరకు సీఎం సార్ స్పందిస్తాడు అనేది జూడాలి. విద్యార్థులకు చీపురు దెబ్బలంట. జగిత్యాల ఎస్టీ బాల హాస్టల్‌లో వర్కర్ దారుణమైన పరిస్థితి. ఇగ ఇప్పటి వరకు తిండి పెట్టడానికే బాధనేమో. ఇప్పుడు తిండి సరిగ్గా పెట్టకున్నా వాళ్ళెళ్ళిపోతలేరని ఇగో చీపురుతోటి కొడుతుండంట. సో, అదే వార్తని ఈడ ఫోటో ఏసి మరీ రాశిండు.
నాతో టచ్‌లో దేవ్‌జీ గణపతి ఉన్నారు. లొంగుబాటుకు కొంత సమయం గావాలి. పరిస్థితులను అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటా అంటూ ఒక యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ ఇచ్చిండంట. ఎవరు? ఒక మాజీ నక్సలైట్. ప్రెజెంట్ నక్సలైట్ గూడా అనాలి. ఎందుకంటే ఆయన ఇంకా లొంగిపోలేదు గాబట్టి. ఇక ఆపరేషన్ కగారు ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనంటే దాదాపు 99% సక్సెస్ అయిన పరిస్థితి. నమస్తే తెలంగాణ చూద్దాం. పైసల కోసం రైతులను మోసమట. డబ్బులు ఆదా పేరుతో ప్రభుత్వం కకృతి పడుతుంది. విద్యుత్ కొనుగోలుపై చేతులెత్తేసిన సర్కార్. ఫిక్స్ అవర్స్‌లోనే వ్యవసాయానికి కరెంట్ ఆహ్, పీక్ అవర్స్‌లోనే వ్యవసాయానికి కరెంట్ కోతలు విధిస్తుంది. సౌర విద్యుత్ దొరకనప్పుడే సాగు సరఫరా ఎట్లా చేస్తారు? లిఫ్ట్ స్కీమ్‌లపై బిల్లుకు 33,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కనీసం 500 కోట్లైనా ఇవ్వాలని విన్నపాలు చేసిర్రట. సో, ఏంది రైతుకి కష్టం అంటే యూరియా కష్టం ఉంది. తెలిసిందే. రైతు భరోసా ఎగ్గొట్టిర్రు తెలిసిందే. ఇప్పుడేదో నామమాత్రంగా ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఇప్పుడు కరెంట్ కష్టాలు గూడా రైతుని వేధిస్తున్నాయంట. అండ్ ఈ కష్టాలు తట్టుకోలేక ఇద్దరు రైతులు గూడా ఆత్మహత్య చేసుకున్నారు. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళన పెరుగుతుంది. అప్పుల పాలైతుంది తెలంగాణ రాష్ట్రం అని జెప్పి హైలైట్ చేస్తూ రాసిర్రు. 4 రాజన్న కోడలు మృతి చెందినయి. మరో 5కి అనారోగ్యం. వేములవాడ గోశాలలో ఘటన జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖకేడుందో తెలవది. సో, రాజన్న కోడలు మృతి చెందడం అంటే 2.5 సంవత్సరాల్లో పోనీ ఒక 2 సంవత్సరాలు ఎండోమెంట్ శాఖ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఇది ఇప్పటికి మూడోసారి. రాజన్న కోడల విషయంలో ఏం చేస్తుందో ప్రభుత్వం తెలియని పరిస్థితి. రాజన్నకు కోడలు ఇచ్చిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి మొక్కులు తీరిన వాళ్ళు, తీరాలన్న వాళ్ళు ఆ కోడలకి కనీసం గడ్డేయడానికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవా అని అనిపిస్తుంది. గడ్డి ఏయడంతో పాటు అన్నిటిని ఒకే దగ్గర చేర్చిబెట్టడంతో పాటు వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి మృతి చెందుతున్నాయి. ఇది మూడోసారి ఘటన జరిగినా కూడా ఒకసారి ఏదో తెలియక ఘటన జరగడం, లేదంటే అవగాహన లేకుండా ఘటన జరగడం, లేదంటే జరిగిన ఘటన తప్పిదం వల్ల జరిగినం అంటే రెండోసారి దాన్ని రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. మూడోసారి కూడా జరిగిందంటే ముమ్మాటికి ఇది నిర్లక్ష్యంగానే ఉంది. ఇది నేనంటున్న మాట కాదు. ముమ్మాటికి ఎండోమెంట్ అధికారులు రాజన్న ఆలయం విషయంలో, కోడెల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు వీహెచ్‌పీ బజరంగ్ దళ్ వాళ్ళు ఇవాళ నిరసన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కనేమో వాళ్ళు గోవధ నిషేధించాలని ఇక్కడికక్కడికి అక్రమ రవాణా చేస్తుంటే వాళ్ళు కాపాడుతున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? కోడెలను ఒక దగ్గర పెట్టి వాటంతట వాటే చనిపోయేటట్టు చేస్తున్నారు. సో, ఆలయాల విషయాల్లో కొండా సురేఖక్క ఏం చేస్తుంది అనేది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితికొచ్చిందన్నమాట. కులగణన ఎన్యూమరేటర్ల మౌన దీక్షనంట. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే నిర్వహించిన 16 నెలలైనా తమకు ఇంకా పారితోషికం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని జెప్పేసి ఎన్యూమరేటర్‌లు ఆందోళనకు దిరిగినంట. పెండింగ్ బిల్లులు, నిధులు విడుదల చేయాలని డిమాండ్ జేసిర్రట. సో, ఇది ఎంత ఘోరమైన పరిస్థితి జూడండి. ఏకంగా ఎన్యూమరేటర్‌లే మౌన దీక్షకు దిగిర్రంటే ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ కరీంనగర్ డిపో దగ్గరైతే ఆర్టీసీ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ సాక్షి చూద్దాం. కల్తీపై కొరడ. ఆహార పదార్థాలు, వస్తువులు కల్తీపై హైడ్రా, ఈగల్ టీమ్ లాగా ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నారట. సో, ఈ కల్తీ దందా పైన నిజంగానే హుక్కుపదం మోపాలి. సో, కాలనాగులు, రాముడు తర్వాత ఈ ఇంకేదో చెప్పిండ్రు కదా సీఎం సార్. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కల్తీ విపరీతంగా అయిపోయింది. అంతకుముందు హోటల్ వాళ్ళే కుళ్ళిపోయిన వస్తువులతోటి లేదంటే ఎక్స్‌పైరీ డేట్ తోటి వడ్డిస్తే అది మనం తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా హోటళ్ళకు సరఫరా చేసే వస్తువులు కూడా కల్తీమయంగా అయిపోయినాయి. అంబర్‌పేట్‌ల పన్నీర్, సనత్ నగర్‌ల ఏంటిది టీ పౌడర్, ఇక మంగళ్ హట్‌ల ఏకంగా ఇక్కడ ఉండే కల్తీ సరిపోతలేదని
మహారాష్ట్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొనొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు కల్తీ మాంసం. సో, అక్కడ రేట్ తక్కువొస్తది. ఆ రేటుకి తీసుకొనొచ్చి ఇక్కడ రెస్టారెంట్‌లు, క్యాటరింగ్ సర్వీస్‌లకు వాళ్ళ అందించే పరిస్థితి. సో, ఇట్లాంటి కల్తీకి ఉక్కుపాదం వెయ్యాలి అనంటే ప్రభుత్వం నిజంగానే ఈగిల్ టీమ్ లాంటిది. తర్వాత సిపి సజ్జనార్ మొన్న ఒకటి ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులతో పాటు సిపి సజ్జనార్ టీమ్ గూడా ఒకటి ఫార్మ్ జేశారు. సో, ఆల్రెడీ టీమ్ ఫార్మ్ జేశారు. కాకపోతే అందులో సిబ్బందిని ఇంకా జరిమానాలు కఠినంగా వేయడం, శిక్షలు కఠినంగా వేస్తేనే ఇట్లాంటి కల్తీమయానికి అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంటది. ఈ వస్తువు, ఆ వస్తువు అని ఏం లేదు. పాలు, పాల పౌడర్‌లు, ఐస్ క్రీమ్‌లు, పిల్లలు తినే డోనట్‌లు, ఆఖరికి చరిత్రాత్మకంగా ఉండే ఉస్మానియా బిస్కెట్‌లు ఇట్లా 1, 2 కాదు. హైదరాబాద్‌ల ప్రతి వస్తువు కల్తీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుంది. సో, కల్తీ జేయడానికి కూడా కంకణం కట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వస్తువులతోటి కల్తీ జేసి ఇక్కడ అంటగట్టి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో, వీటికన్నిటికి అడ్డుకట్ట ఎయ్యాలి అంటే నిజంగానే ఈగిల్ టీము, కూల్చేసే హైడ్రా బుల్డోజర్ టీము, సో, ఇట్లాంటి వాటితో పాటు ఈ కల్తీ కోసం గూడా ప్రభుత్వం కొరడ జులిపించబోతుంది. దానికి సంబంధించిన ఒక స్పెషల్ టీమ్ పెట్టబోతుంది. అండ్ పెడతామని గూడా ఆల్రెడీ ప్రకటించారు. మరి సిపి సజ్జనార్ పెట్టిన టీము, ప్రభుత్వం పెట్టే టీము ఒకటి కాదా? సో, ఒకటా కాదా అనేది నాకైతే తెలవదు గానీ, ఇంకొక టీమ్ గూడా ఏర్పాటు చేయబోతుంది. అంటే ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ వింగ్ ఉంది. అండ్ సిపి సజ్జనార్ ఆల్రెడీ ఒక టీమ్ ఫార్మ్ చేసి దాన్ని జీహెచ్ఎంసీకి అటాచ్ చేసిర్రు. అదొక టీమ్ ఉంది. అది కాకుండా ఇంకొక మూడో టీమ్ గూడా పనిచేస్తుందంట. ఈ 3 టీమ్‌లు కాకపోతే 10 టీమ్‌లు పనిచేసినా గూడా కల్తీ అనే వర్డే హైదరాబాద్‌లో లేకుండా చేస్తే బావుంటదేమో. సో, ఇదన్నమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.